To hear from you, they really get motivated. Teams ready చేసి they have identified the garbages. ఎక్కడ garbage identify చేసి it is like conducted for every third week of the month, like the third week of month is on a Saturday. So subsequent months only identifying of garbage, the next month of cleaning, and కొన్నిసార్లు monthly wise, for example March లోని like we have to prepare for the water scarcity. So ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటర్ బాడీస్ అన్ని ఫిల్ చేసుకొని ఈ క్లీనినెస్ నుండి ఎంత తేడా కలుగుతుందో మన కల్చర్ కానీ మన డెవలప్మెంట్ కానీ దీనిలో మన స్వచ్ఛత నుంచినే మన క్లీనినెస్ స్టార్ట్ మన కల్చర్లో ఒక సామెత చూసినట్టు క్లీనినెస్ ఉన్న చోట దేవుడు ఉంటాడు. దేవుడు ఏ రకంగా ఉంటాడంటే మన అభివృద్ధిలో కనపడతాడు, అన్నింటిలో కనపడతాడు. కాబట్టి ఆ క్లీనినెస్ గురించి మన డెవలప్మెంట్ గురించి ఫస్ట్ స్టెప్ అనే ఈ స్వచ్ఛత గురించి ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి గౌరవం. You remember, ask not what your country can do for you. Ask what your country can, what you can do for your country. This statement, you remember who has given this statement? John F. Kennedy in 1961. Now we have reached to a stage where citizen can contribute to the development of our country. If you can see the developed world, there everything you can see clean. Why? Since there the citizen has taken that responsibility to clean the environment. There is limitation on what government can do, especially in things which is very far reaching, like cleanliness. So government can clean roads, but entire country the cleanliness is the responsibility of citizens. So for this program, government have initiated to involve the citizens in this activity. అనేది మనకి ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతమంది మీ పేరెంట్స్ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేస్తూ చూసారు? ఎవరికైనా తెలుసా తెలీదా? తెలుసు అంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. రేజ్ యువర్ హ్యాండ్స్. తెలుసు, కొంచెం మందికే తెలుసు, కొద్దిమందికే తెలుసు, అట్లీస్ట్ 20 or 30% ఆఫ్ దిస్ మామ్. సో ఫస్ట్ మీరు మీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇవాళ ఏం చేస్తారు? తడి చెత్త పొడి చెత్త డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేస్తున్నారా లేదా మీ ఇంట్లో? ఓకే, చేసిన దాన్ని మా స్టాఫ్ డైలీ కలెక్ట్ చేస్తున్నారా లేదా? అక్కడే శానిటేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఇంట్లో ఈ చిన్న పని చేయండి. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేస్తున్నారా లేదా, చేసి మా స్టాఫ్ కి ఇస్తున్నారా లేదా? దట్స్ ద ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు యు. ఓకే, అలాగే పర్సనల్ హైజీన్. ఎంతమంది ఈవినింగ్ వెళ్ళాక స్నానం చేస్తారు? ఇంటికి వెళ్ళాక Raise your hands, not like this. Raise your hands. again 30 to 40 30. మేడం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని భవిష్యత్ తరాలకు
జై